వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మన వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్లో చూసినట్లయితే నిజాలకు నిప్పు అనే ఒక హెడ్లైన్ చూస్తున్నాం. సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టేశారు. ఇక్కడ చూసినట్లయితే సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టారు. ఆ విజువల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే గత ప్రభుత్వ పాలనలో అంచనాకు అందనంత నష్టం, వ్యవస్థల విధ్వంసం, విపరీతమైన అవినీతి, అమరావతిని నాశనం చేశారు, పోలవరాన్ని పట్టాలు తప్పించారు, కష్టంగా మారిన రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియని ఇక్కడ ఏపీ గవర్నర్ నిన్న ప్రసంగించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే కుట్రపూరితంగానే తగలబెట్టారనిపిస్తోంది, సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, షార్ట్ సర్క్యూట్ అయినట్లు లేదు, మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సన్నిహిత అధికారులు ప్రమేయం ఉందని తెలుస్తుందని ఇక్కడ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు కూడా మనం చూడొచ్చు. ప్రమాదం కాదు కుట్రగోణమే, ఆర్డీఓ సిఐల అలసత్వంపై అనుమానాలు, డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సహించనని ఇక్కడ సీఎం చంద్రబాబు చెప్తున్నట్లు చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే సవాళ్లున్న మెరుగైన పనితీరు అని ఇక్కడ ఒక హెడ్లైన్ చూడొచ్చు. ఇక కేంద్ర బడ్జెట్ నేడాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మరొక హెడ్లైన్ చూస్తే మధుసూదన్ రావు గుర్తు పెట్టుకొని ఒక హెడ్లైన్ చూస్తున్నాం. అసెంబ్లీ గేట్ వద్ద భద్రతా అధికారికి జగన్ హెచ్చరిక, సభలోకి ప్లకార్డులను తీసుకెళ్లరాదని ఆపినందుకు ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా మనం ఈ ఫోటోలో చూసుకోవచ్చు. సో ఇక మరొక పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూద్దాం. ఇక సాక్షి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూసినట్లయితే ఆకాంక్షలు ఆవిరి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికిప్పుడు అమలు చేయలేం, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం, ఆత్మస్తుతి పరనిందాన్ని ఇక్కడ అక్కడ ప్రసంగించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, హత్య రాజకీయాలకు నిరసనగా సభ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యుల వాకౌట్ చేసినట్టు కూడా చూడొచ్చు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అత్యంత దారుణం, దౌర్జన్యాలు హత్య రాజకీయాలు రాజ్యం వెళ్తున్నాయని ఇక్కడ వాళ్ళు అక్కడ వ్యాఖ్యానించినట్టు చూడొచ్చు. పోలీసుల అతిపై జగన్ ఆగ్రహించినట్లు కూడా మనం తెలుసుకోవచ్చు. అసెంబ్లీ గేట్ వద్ద వైఎస్ఆర్సీపీ సభ్యులను అడ్డుకుంటున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఈ ఫోటోలో మనకు కనిపిస్తుంది. హామీలపై నిలదీస్తారనే పూర్తి స్థాయి బడ్జెట్ పై భయం, ఈ ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనిపిస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్లు మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ఏం చెయ్యాలన్నా డబ్బులు లేవు, ప్రభుత్వం వచ్చి నెల కాకుండానే జగన్ విమర్శలు చేస్తున్నట్లు ఇక్కడ చంద్రబాబు అంటున్నట్లు మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఆర్థికంగా ఏపీ బలోపేతం, కేంద్ర ఆర్థిక సర్వే 2023-24లో వెల్లడి, అప్పుల భారం ద్రవ్యలోటు తగ్గుతుంది, వ్యయంలో నాణ్యత పెరిగింది, పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు వస్తువులు పెరిగాయి, ఎఫ్ఆర్బిఎం కు లోబడే అప్పులు, పరోక్షంగా వైఎస్ జగన్ పాలనకు కితాబు. రేపు ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ధర్నా, నేడు హస్తినకు వైఎస్ జగన్ వెళ్లనున్నట్లు చూస్తున్నాం. ఉపాధికి ఊతం, ధరలకు కళ్ళెం. సో ఈ ఏడాది జీడిపి వృద్ధి రేటు 6.57% అంచనా అన్నట్లు కూడా తెలుసుకోవచ్చు. బడ్జెట్ మథనంలో అమృతం చిలికేనా, నేడు కేంద్ర బడ్జెట్ 2024 రికార్డు స్థాయిలో వరుసగా 7సారి ప్రవేశపెట్టనున్న నిర్మల, ఐటీకి ఉపశమనం దక్కేనా అనే క్వశ్చన్ మార్క్ అయితే మనం చూస్తున్నాం. ఇక ప్రధాని గొంతే నొక్క చూస్తారా, విపక్షాలపై మోదీ ధ్వజం, ఇది అమృతకాల బడ్జెట్, వికసిత భారత్ కు పునాది అని కూడా ఇక్కడ మోదీ ప్రసంగించినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఉగ్ర గోదావరి, కాళేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు ప్రమాదకర స్థాయిలో గోదావరి, భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు కూడా సూచించారు. నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో చూసినట్లయితే ఆహార ధర దడ, 2 నెలల్లో రేట్లు రెట్టింపు, వాతావరణ మార్పులు అకాల వర్షాలే కారణమని ఇక్కడ మనం మరొక హెడ్లైన్ చూస్తూ ఉన్నాము. సో 5 ఏళ్లుగా అశాంతి, సో ఈ న్యూస్ కూడా మనం చూసాం. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే పాపాలకు నిప్పు, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దహనం, 22A సెక్షన్లో రాజుకున్న మంటలు, విభాగాల్లోని 25 విభాగాల్లోని ఫైళ్లు బూడిద, కొన్ని ఫైళ్లు కుప్పగా పోసి నిప్పు. ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు మనం చూస్తున్నాము. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే అలా వదిలేస్తారా, ఫైళ్ల మాయం, దహనంపై చర్యలేవి, సర్కారు మారగానే వరుస ఘటనలు, ఒకదానిపైన లోతైన దర్యాప్తు లేదు, ఏం చేసినా
ఓకే అనేలా సంకేతాలు. చివరికి సబ్ కలెక్టర్ ఆఫీస్ దహనం అని ఇక్కడ మరిన్ని హెడ్లైన్స్ అయితే చూస్తున్నాం. ఇక ఫైల్ దహనంపై ఇప్పటికే సీఎం సీరియస్ అయినట్లు కూడా చూస్తున్నాం. ఇక మరొక హెడ్లైన్ చూస్తే భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసం, డబ్బుంటే దానిని కొనవచ్చని చాలా మంది నమ్ముతున్నారు. ప్రతిపక్షం భావన కూడా అదే. లోక్సభలో రాహుల్ గాంధీ, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల అఖిలేష్, ప్రతిపక్ష నేతల్ని మొసలి కన్నీరు. సో ఇక మరొక న్యూస్ చూసినట్లయితే జగన్ చిందులు పోలీసులపై కసుబుసు, ఎల్లకాలం ఇలాగే ఉండదు, సింహంకు అర్థం తెలుసా, అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, అసెంబ్లీ వద్ద హల్చల్ ప్లకార్డులు చించారంటూ ఫైర్. మరో న్యూస్ చూద్దాం. అప్పుడు అలా ఇప్పుడు ఇలా, అసెంబ్లీ రూల్స్ పై జగన్ క్లాస్, నాడు సభలోకి ప్లకార్డులొద్దని సుద్దులు, నేడు అడ్డుకున్నందుకు చిందులు, పోలీసు అధికారులపై వార్నింగ్. ఇక పోలవరానికి 12,157 కోట్లు ఇవ్వండి, కేంద్రానికి మంత్రి నిమ్మల వినతి, జలశక్తి మంత్రి పాటిల్తో ఢిల్లీలో భేటీ. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కొత్త టెండర్ కు వెళ్లాలా అనే క్వశ్చన్ మార్క్ చూస్తున్నాం. పాత మండలాలకు కుదరదు, తహసీల్దార్ల పునర్నియామకాలపై సీసీఎల్ఏ స్పష్టత, గతంలో పనిచేసిన చోట పోస్టింగ్ ఇవ్వొద్దని ఆదేశించినట్లు కూడా మనం చూడొచ్చు. టీచర్ల అక్రమ బదిలీలు రద్దు, 917 మంది బదిలీల ఫైల్ను తిరస్కరిస్తూ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా చూడొచ్చు. ఇక మరొక పేపర్ చూసినట్లయితే వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూద్దాం. ఇక వెలుగులో వచ్చేసి ఈ ఏడాది మస్తు వానలు, పంటలు బాగా పండుతాయి, జనాలకు వ్యాధులు రాకుండా చూసుకుంటా, నన్ను నమ్ముకున్న వాణ్ణి కాపాడుకుంటా, ఏ ఇబ్బంది రానివ్వను, లష్కర్ బోనాల రంగంలో భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత. లావైతున్నారు, దేశంలో 24% మందికి ఒబేసిటీ, కరోనా తర్వాత పెరిగిన సమస్య లాక్డౌన్, శారీరక శ్రమ తగ్గడమే కారణం, ప్రతి 10 మందిలో 3కి ఉబకాయం, తెలంగాణలో 32% పురుషులకు ఒబేసిటీ, హెల్త్ సర్వే ఫలితాలను ప్రస్తావించిన 2023-24 ఆర్థిక సర్వే. ఇక మరొక న్యూస్ చూద్దాం. 3 పార్టీలు 3 ప్లాన్లు, నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, వ్యూహాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రెడీ, అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ను సైడ్ చేసి కీ రోల్ కు రావాలనుకుంటున్న బీజేపీ, బడ్జెట్ రోజు అసెంబ్లీకి కేసీఆర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు కూడా చూస్తున్నాం. మరో న్యూస్ చూద్దాం. మూసీ రివర్ ఫ్రంట్ కు 10,000 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి, మూసీ క్లీనింగ్ కు 4,000 కోట్లు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను గోదావరి జలాలతో నింపేందుకు 6,000 కోట్లు, జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద కేటాయించండి అని కూడా ఇక్కడ సీఎం ఇక్కడ మరి చెప్పినట్లు కూడా మనం చూస్తున్నాం. నీట్ పై దద్దరిల్లిన పార్లమెంట్ అని కూడా ఇక్కడ ఒక న్యూస్ చూస్తున్నాం. సో మరో న్యూస్ చూద్దాం. వరంగల్ సభకు రండి, రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి మరి ఆహ్వానించినట్లు కూడా మనం చూస్తున్నాం. ప్రియాంక గాంధీతోనూ భేటీ, పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్. ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు బర్త్డే విషెస్, పార్టీ అగ్రనేతల దృష్టికి రాష్ట్రంలోని స్కీమ్లు, తాజా రాజకీయ పరిణామాలు కూడా అని కూడా ఇక్కడ హెడ్లైన్స్ చూస్తున్నాం. నన్ను కూడా సభలో మాట్లాడనివ్వలే, ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఆరోపించినట్లు న్యూస్ లో చూడొచ్చు. పోలీస్ స్టేషన్లకు గంజాయి టెస్ట్ కిట్లు మునుగోడు సెగ్మెంట్ లో ప్రయోగాత్మకంగా అమలు చేసినట్లు చూడొచ్చు. తొలి టెస్ట్ లోనే 35 మందికి పాజిటివ్, యూరిన్ ద్వారా 2 నిమిషాల్లోనే రిజల్ట్. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డాక్టర్ల పర్యవేక్షణలోనే టెస్టింగ్ చేసినట్లు మనం చూడొచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా గాంజా పరీక్షలు చేస్తున్నట్లు కూడా మనం ఈ న్యూస్ లో చూడొచ్చు. నెక్స్ట్, ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలు 25% పెంపు, 11 ఏళ్ల తర్వాత పెరిగిన ఛార్జీలు, స్కీమ్ పరిధిలోకి కొత్తగా 163 ప్రొసీజర్లు వస్తున్నట్టు చూడొచ్చు. దాబాలపై యాజమానుల పేర్లెందుకు, నేమ్ ఫ్లేమ్ ఏర్పాటు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే, బండి వడ్డించేటోళ్ళు ఎవరైతేనేం అని ప్రశ్నించిన కోర్టు అని కూడా ఒక న్యూస్ చూస్తున్నాం. ఇక దిశ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూద్దాం. ఆరోగ్యశ్రీలోకి 163 కొత్త వ్యాధులు చేరుస్తూ హెల్త్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా పెరుగుతున్న ఉబ్బకాయలను కూడా మనం ఈ న్యూస్ చూసాము. ఇది దేశంలో టాప్ 5లో తెలంగాణ ఉన్నట్లు కూడా మనం తెలుసుకోవచ్చు.
నెక్స్ట్ మరో న్యూస్ చూద్దాం. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. ఇక ఈ బడ్జెట్ సమావేశాలకు ఇప్పటికే అన్ని పార్టీలు రెడీ అవుతున్నట్లు కూడా తెలుసుకోవచ్చు. 4ంటికి ప్రయారిటీ. బడ్జెట్ లో విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు కూడా మనం తెలుసుకోవచ్చు. ఎల్లుండి వైద్య రంగంలోనూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే నేడే కేంద్ర బడ్జెట్. ఇక కేంద్ర బడ్జెట్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. నెక్స్ట్ మేం విడిగా కూర్చుంటాం, స్పెషల్ సిట్టింగ్ ఏర్పాటు చేయించండి. స్పీకర్ కు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల రిక్వెస్ట్. 2 పార్టీలకు సమదూరంగా ఉంటామని విజ్ఞప్తి. నిర్ణయం వెల్లడించని సభాపతి. శ్రీపాదరావు హయాంలో ఇలాంటి అరేంజ్మెంట్ అని కూడా మనం చూడొచ్చు. మే 4వ తేదీకి ముందే నీట్ పేపర్ లీక్. పిటిషన్ల విచారణ సమయంలో సిజై డివై చంద్రచూడ్ సందేహం. నీట్ పై ప్రతిపక్షాల రగడ. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు వ్యతిరేకంగా నినాదాలు. సో మరో న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే కర్ణాటకలో నీట్ రద్దు బిల్లుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కూడా చూడొచ్చు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై ఐఏఎస్లో చర్చ. ఓపెన్ గా రియాక్ట్ కావడానికి విముఖత. ఆమెకు సపోర్ట్ ఇవ్వద్దనే భావనలో పలువురు. అవసరమని కొందరి అభిప్రాయం. ఒంటరి అయిపోయిన లేడీ ఆఫీసర్ అని కూడా ఇక్కడ చూడొచ్చు. 10,000 కోట్ల భూమి సర్కార్దే. సర్వే నెంబర్ 46లో 84 ఎకరాలు ప్రభుత్వానిదే. తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు. రాయదుర్గ పాయికాపై ముగిసిన వివాదం. ఇక ఇవ్వండి పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి 6 టీవీ.